ఈ వీడియో అయితే మీరే వెయిట్ చేస్తున్న వీడియో అనమాట. శ్రీజ రీఎంట్రీ వీడియో అయితే వచ్చేసింది. మీరు ఎంతమంది అయితే ఓట్లు వేశారో అదంతా వాళ్ళు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రీఎంట్రీ కోసం ఇన్ని ఓట్లు పడడం అనేది చాలా ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. బిగ్ బాస్ టీం వరకు రీచ్ అయింది అనమాట. శ్రీజ రీఎంట్రీ అయితే ఫిక్స్ అనమాట. నెక్స్ట్ వీక్ అనమాట. అది శ్రీజ ఒకరిదైనా ఇద్దరు రీఎంట్రీ ఉంటుందా, లేదంటే డబల్ ఎలిమినేషన్ ఉంటుందా, ఇవన్నీ అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ అయితే చేసేకైతే ప్రయత్నించండి. లైక్ అయితే రావట్లేదు, సో ఊరికే వ్యూస్ వస్తున్నాయి కానీ బట్ లైక్లు అయితే రావట్లేదు. లైక్ అయితే చేసేకైతే ప్రయత్నించండి. ఫస్ట్ అయితే డబల్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నామినేషన్స్లో 8 మంది లేదా 7 మంది ఉన్నారంటే అప్పుడు డబల్ ఎలిమినేషన్ ఉంటుంది ఫిక్స్. ఎన్ని సీజన్లు ఉండే కదా, లాస్ట్ 8 సీజన్లు అన్నీ మీరు చెక్ చేసేకైతే ప్రయత్నించండి. 8 మంది ఉన్నప్పుడల్లా డబల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది, ఇది ఫిక్స్. సో ఈ వారం అన్న రాబోయే వారంలో అయినా డబల్ ఎలిమినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే, లాస్ట్ సీజన్ అయితే ఎట్లుండిందంటే నామినేషన్స్ ఈ వీక్ అంతా డల్ అనమాట, ఏం లేదు. ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా డల్గా ఉన్నాయి కదా. సో ఈ వీక్ అంతా, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ చాలా బాగా ఏమంటారు, ఎంటర్టైన్మెంట్ అయితే పెరిగేకైతే చాలా అంటే చాలా నెక్స్ట్ వీక్ చాలా రఫ్గా ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ మీరు ఇదే 8th వీక్ లాస్ట్ సీజన్ చూస్తే మీరు కావాలంటే ఫ్లాష్ బ్యాక్ వేసుకోండి. అక్కడ సోనియా గారు వాళ్ళందరూ రావడం కానీ, నిఖిల్తో ఫ్రెండ్ అయిన సోనియానే నామినేట్ చేసి తనకైతే హైప్ ఇచ్చింది అనమాట. సో తను ఆ దెబ్బతో, సోనియా గారి దెబ్బతో నిఖిల్ విన్నర్ అయిపోయాడు అనమాట. సో ఇక్కడ ఫ్రెండ్స్ నామినేషన్ చేసామనేది కాదనమాట, అది పాయింట్స్ ఎట్లా చెప్తున్నాం, వాళ్ళకి అయిపిస్తుంది, మోటివేషన్ ఇస్తుంది అనేది పాయింట్ అనమాట. సో ఈ వీక్ కూడా అంతే. నెక్స్ట్ వీక్ రాబోయే వీక్ ఆల్మోస్ట్ నలుగురు కామనర్స్, ముగ్గురు సెలబ్రిటీస్ అయితే పోతున్నారు అనమాట. లైక్ నలుగురు ఎవరెవరు అంటే శ్రీజదమ్ము, ప్రియా, మనీష్, మర్యాద మరియు మాస్క్ మ్యాన్ అయిన హరీష్ అనమాట. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట మాస్క్ మ్యాన్ హరీష్ గురించి అయితే. ఎందుకంటే తను ర్యాష్గా మాట్లాడినా తను ఉన్నట్లే మాట్లాడేస్తాడనమాట, ఎవరికి భయపడ్డా అనమాట. సో అలాంటి కంటెస్టెంట్స్ అంటే నాకే ఇష్టమే. సో మాస్క్ మ్యాన్ హరీష్ రీఎంట్రీ కోసం అయితే నేను చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆల్మోస్ట్ ఇద్దరు రీఎంట్రీలు అయితే ఉండబోతున్నాయి. ఒకరిదైతే కాదు, ఇద్దరిదైతే ఉండబోతున్నాయి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇదంతా మన మహేష్ సుదేశ్ గారి చేతిలో లేదు, బిగ్ బాస్ చేతిలో అయితే లేదనమాట. అంతా మీ చేతిలోనే ఉందన్నమాట. మీరు ఎవరు పోటీస్తే వాళ్ళకే వస్తుందన్నమాట. సో ఇదైతే గుర్తు అయితే పెట్టుకోండి. ఇదైతే మాట్లాడుకున్నకైతే ప్రయత్నం అయితే చేస్తాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కామన్ మ్యాన్స్ అనే కాదు, వీళ్ళు సెలబ్రిటీస్ ముగ్గురు అయిన సృష్టి వర్మ కావచ్చు, ఫ్లోరా గారు కావచ్చు, భరణి శంకర్ గారు కావచ్చు, వీళ్ళైతే పోతున్నారు అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, భరణి గారు నామినేషన్ ఎలా చేస్తారో, భరణి గారు తనుజ గారిని దివ్య గారికి నామినేట్ చేస్తారా, లేదంటే సేఫ్ గేమ్ ఆడతారా, లేదంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళు ఆల్మోస్ట్ అందరూ పోవచ్చు, హౌస్లోకి ఆల్మోస్ట్ అందరూ పోతారనమాట. అందరూ పోయి ఏం చేస్తారంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ వీక్ అందరూ ఆల్మోస్ట్ పంపించే ఛాన్స్ ఉంది. అందరినీ పంపించి గేమ్లు ఆడతారు, గేమ్లు అయితే ఆడతారనమాట. గేమ్లు ఆడి మన ఆడియన్స్తో లేక అందరూ 7 మంది, ఎంత 7 మందిని పంపించి హౌస్లోకి వాళ్ళతో పాటు గేమ్లు ఆడతారు. బట్ బిగ్ బాస్ టీం వీళ్ళకి చెప్తారనమాట, మీరు 1 వీకే ఉంటారు, మీకు ఓటింగ్స్ ఉంటాయి, వాళ్ళకి చెప్పొద్దండి హౌస్మేట్స్కి, మీరైతే గుర్తుపెట్టుకొని ఫోన్ అనేది అయితే చెప్తారనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి మనము. ఓటింగ్ ప్రకారం ఆల్మోస్ట్ శ్రీజ లేదా భరణి గారు అయితే రావచ్చు అనమాట. ఇద్దరు అయితే నాకు తెలిసి భరణి గారు, శ్రీజ గారు అయితే రావచ్చు. కామన్ మ్యాన్ అయితే హరీష్ గారు రావాలని నాకు ఉందన్నమాట. ఎందుకంటే చాలా అంటే చాలా తన హౌస్లో ఉన్నంత వరకు పోయేదే మేలు అనుకున్నాం. బట్ తను క్రియేట్ చేసిన ఆ సీన్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే తనైతే క్రూయాలిటీనే ఉండాలి గాయస్, చెప్పాలంటే క్రూయాలిటీ ఉండాలి ఈ హౌస్లో.
ముఖం మీద డేర్ అండ్ డాష్గా మాట్లాడతాడనమాట. అలాంటి కంటెస్టెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరికి భయపడ్డు తన గేమ్ తను ఆడతాడనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకొని ఎంత అయితే చాలా బాగా అయితే ప్రయత్నించండి. సో మీరు మీరు అట్లా కావచ్చు, లేదంటే హౌస్ ఓటింగ్ ప్రకారం నాకు ఎందుకో బర్నీ గారు అయితే రావచ్చు అనిపిస్తుంది. శ్రీజాకి బర్నీకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బర్నీ గారు అందరికీ ఆల్మోస్ట్ క్లోజ్ అనమాట. ఇమ్మాన్యుయల్ ఎందుకంటే పౌరాస్త్ర వాడలేదు కదా, ఆ పాయింట్ ఏమన్నా మిస్ అయ్యి తీసుకోలేదని తను అందరూ ఆల్మోస్ట్ బర్నీ గారికే ఓట్ చేయొచ్చని నా అభిప్రాయం అనమాట. సో రాబోయే రోజుల్లో శ్రీజ దమ్ము అయితే ఫిక్స్ అనమాట. అదర్ హౌస్ మేట్స్ అయితే నాకేం తెలియదు. శ్రీజ దమ్ము అయితే ఫిక్స్ అనమాట. ఇది రాబోతున్నారు, ఇది నిజము. నెక్స్ట్ వీక్ అయితే ఫుల్ ఫైర్లో ఉండిపోతుంది. ఎందుకంటే వీక్లో ఏంటి లేదని డోల్ అని కామ్జిత్ని మిస్టర్ ఇంద్రజిత్ని అయితే పిలిచారనమాట హౌస్కి. ఎవరెవరు అంటే అంబాటి అర్జున్ అండ్ అమర్దీప్ అనమాట. నిన్నే ఎపిసోడ్లో అయితే వేశారు, మీరైతే పేజ్ చెక్ చేసేకైతే ప్రయత్నించండి. సో ఇదైతే గుర్తుపెట్టుకొని క్లీన్గా ఓట్ అయితే చేయండి. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ డిజర్వ్డ్ కంటెస్టెంట్స్కి అయితే చేయండి. మీరు ఫ్యాన్ బేస్ అని ఇవన్నీ పెట్టుకోవద్దండి. సో ఈ వీడియో అయితే ఏంటి అనమాట. నెక్స్ట్ వీడియో కోసం మాకు లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వలన మీలాంటి గొప్ప క్రియేటర్స్కి అయితే వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. మా నుంచి కొంత గొప్ప వాళ్ళైతే నేర్చుకుంటారని మా అభిప్రాయం. సో ఈ వీడియో అయితే బాయ్.